పాకిస్తాన్ గట్టిగానే భయపడింది, ఓ రకంగా వణికింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి సైన్యంలో ఉన్నతాధికారుల మాట వినని వాళ్ళు, లేదా అందులో ఉన్నటువంటి గ్రూపులు ఉండేవాళ్ళు, లేదా అక్కడ రాజకీయం వేరు సైన్యం వేరు అనేటటువంటి ధోరణిలో ఉండేటటువంటి వాళ్ళు చాలా సరిహద్దుల్లో ఉన్నప్పుడు వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్. మొన్న కాల్పుల విరమణ తర్వాత కొన్ని డ్రోన్స్ ఎగరేయటం, వెంటనే మనకు సంబంధించిన డీజీసీఏ వాళ్ళతో వార్నింగ్ ఇవ్వగానే ఆగిపోయింది. నిన్న రాత్రి కూడా కొన్ని చోట్లన ఒక 3-4 ప్రదేశాల్లో డ్రోన్లు ఎగిరినాయి అన్నటువంటి సమాచారం రాగానే అవి వెంటనే యువతల నుంచి పేల్చడం ప్రారంభించారు. ఒకటో రెండో జరిగినాయి. వెంటనే ఇక్కడి నుంచి డీజీసీఏ నుంచి మెసేజ్, వెంటనే మీకు కావాల్సింది చెయ్యమంటారా అన్నటువంటి వితిన్ సెకండ్స్ ఆగిపోయింది. రాత్రే మనం కరెక్ట్గా 11-12 ఆ టైంలో నేను ఒక వీడియో ప్రొజెక్ట్ చేశాను, యుద్ధం మళ్ళీ కొనసాగేటట్టుంది అన్నటువంటిది. బట్ ఆ తర్వాత దాదాపు 1 గంట 2-3 దాకా అబ్జర్వ్ చేశాను, ఏమీ లేదు. ఇక ఆ తర్వాతన ఈలోపు వాళ్ళే ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఏమీ లేదు అక్కడ, ఇవన్నీ వదంతులే, కొంతమంది అక్కడ సౌండ్లని బేస్ చేసుకుని ఇట్లా అన్నారు, అక్కడ ఎలాంటి పేలుళ్ళు సంభవించలేదు అన్నటువంటిది ప్రభుత్వం వైపు నుంచి కానీ సైన్యం వైపు నుంచి కానీ వివరణ ఉంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఆ ట్వీట్లు చేసినటువంటి వాళ్ళు కూడా ఆ తర్వాత విత్డ్రా చేసుకున్నారు. అంటే ఓవరాల్గా అయితే పాకిస్తాన్ నిజంగా మేము గెలిచామంటే అసలు ఆగేది కాదు. పాకిస్తాన్ ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, పాకిస్తాన్ గెలిస్తే యుద్ధం ఆపదు, భారత్ గెలిస్తే యుద్ధం ఆపుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ గెలిస్తే యుద్ధం ఆపకుండా భారత్ని స్వాధీనం చేసుకుని తనదైన ఇస్లామిక్ రాజ్యం చేయాలనుకుంటుంది. భారత్ గెలిస్తే పాకిస్తాన్కి బుద్ధి చెబితే చాలనుకుంటుంది, దీన్ని తీసుకొచ్చి పాకిస్తాన్ని భారత్లో కలుపుకుని హిందూ రాజ్యం చేయాలనుకోదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కీ పాయింట్.